1999 కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ సౌరభ్ కాలియా చిత్రహింసల కేసును యుద్ధ నేరంగా పరిగణిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దావా వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాలియా తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఖచ్చితమైన హామీ ఇవ్వలేమన్న సర్కారు సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాలంపూర్కు చెందిన కెప్టెన్ సౌరభ్ కాలియా 1999 మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యారు. కాలియా సహా 6 జవాన్లను కక్సార్ సరిహద్దుల్లో పట్టుకున్న పాక్ సైన్యం వారిని యుద్ధ ఖైదీలుగా బంధించింది. అనంతరం 20 రోజులకు పైగా సౌరభ్ను చిత్రహింసలకు గురిచేసిన శత్రు సేనలు జూన్ 9న మట్టుపెట్టాయి. సౌరభ్ మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సౌరభ్ తండ్రి ఎన్కే కాలియా, సోదరుడు వైభవ్ కాలివ్ జవాన్ల పరిరక్షణ కోసం ఉద్యమించారు. సౌరభ్ కేసును యుద్ధ నేరంగా పరిగణించి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అప్పటి ప్రధాని, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రిని కలిసి నివేదికలు ఇచ్చారు. అందరూ చేద్దాం చూద్దాం అంటూ హామీలిచ్చారు. కానీ ఆ విషయాన్ని పట్టించుకున్న వారే కరువయ్యారు. 13 ఏళ్లుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలనాటి ఘటనకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ये इशू सौरभ का नहीं है, ये भारतीय सेना के हर जवान का है, हर अफसर का है. तो ये मेरा प्रयास है कि अगर हम सुप्रीम कोर्ट में इसको उठाएंगे तो हो सकता सुप्रीम कोर्ट में भारत सरकार को प्रेशराइज करे भी इस इशू को इतने सालों में क्यों नहीं उठाया और अब उठाओ. तो इसके लिए हमारे एक बहुत ही योग्य एडवोकेट हैं मिस्टर अरविंद कुमार शर्मा, सुप्रीम कोर्ट के एडवोकेट हैं. उन्होंने इस इशू को फाइल किया. जो इशू है उसमें जो सरकार ने आज तक कुछ नहीं किया इसके बारे में, तो उसका मेन है. और ऐसा आने वाले किसी सैनिक के साथ ना हो, ऐसा हमारा अपील है. 13 साल में तो हमने बहुत अन्याय सहा है. सरकार की तरफ से जब ना उम्मीद हो गए तब हमें हाल तक वहाँ सुप्रीम कोर्ट में जाना पड़ा. पर अब ये उम्मीद करते हैं कि शायद वहाँ से हमें आशा ही मिलेगी, निराशा नहीं. బాధితుల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ సుదీర్ఘ కాలంలో కాలియా వ్యవహారాన్ని కేంద్రం సాధ్యమైనంత మేర ఉన్నత స్థాయిలో విచారించిందని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. కేసుకు సంబంధించి తగినంత సమాచారం సర్కారుకు అందలేదన్న మాట వాస్తవం అన్నారు. కాలియా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన సుప్రీం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. Whatever is possible, frankly, will be done. But I don't want to give you a commitment now of any nature of what is possible, what is actually being done. Matter is actually before the Supreme Court, and if the Supreme Court requires, I believe an adequate response will be given to the Supreme Court. The ministry to do so, I expect, will be the Ministry of Defence, that are most closely related to the welfare of our serving officers and of the martyrs of our forces. And of course, whatever representation has to be done from their point of view in international fora, we will be continuing to do it. భారత చట్టంపై తమకు ప్రగాఢ విశ్వాసం ఉందన్న కాలియా కుటుంబ సభ్యులు ఈ విషయంలో తమ అలుపెరగని పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.